హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఎన్సీఆర్టీ చాప్టర్ నుండి సిక్స్త్ క్లాస్ నుండి ఎయిత్ చాప్టర్ బాడీ మూమెంట్స్ అనే లెసన్ మనం ఈరోజు చూసుకుందాం. ఈ ఈ యొక్క టెక్స్ట్ బుక్ పీడిఎఫ్ని నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడ నుండి కూడా మీరు దీన్ని చదువుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లెసన్ బాడీ మూమెంట్స్ అండి. బాడీ మూమెంట్స్ అంటే ఏంటి? మన డైలీ లైఫ్లో చాలా చాలా చేస్తాం. అంటే కళ్ళు బ్లింక్ చేయడం, బ్రీత్ తీసుకోవడం, పరిగెత్తడం, నడవటం, గెంతడం, ఇలా చాలా రకాలుగా మనం చాలా బాడీ మూమెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు రన్నింగ్ చేసేటప్పుడు ఓన్లీ లెగ్స్ మాత్రమే మూవ్ అవ్వవు, హ్యాండ్స్ మూవ్ అవుతాయి, లైట్గా హెడ్ కూడా మూవ్ అవుతుంది. ఇలా చాలా మూమెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. అయితే మనకి ఇక్కడ చిన్న టేబుల్ ఒకటి ఇచ్చాడు. ఇక్కడ హౌ డు యానిమల్స్ మూవ్ ఫ్రమ్ ద ప్లేస్ టు ప్లేస్, అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి అవి ఎలా వెళ్తాయని. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ యానిమల్స్ ఇక్కడ కవ్వు ఇచ్చాడు. కవ్వు అనేది లెగ్స్తో నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. అంటే నడడానికి లెగ్స్ ఉపయోగిస్తుంది. ఎలా వెళ్తుందంటే నడుచుకుంటూ వెళ్తుంది. మరి హ్యూమన్స్ అంటే హ్యూమన్కి లెగ్స్ ఉంటాయి. ఇతను నడుచుకుంటూ వెళ్ళగలడు, పరిగెట్టుకుంటూ వెళ్ళగలడు, ఇంకో వెహికల్ ద్వారా వెళ్ళగలడు, ఎలా అయినా వెళ్ళగలడు. మరి స్నేక్ అయితే లెగ్స్ ఉండవు కాబట్టి హోల్ బాడీని అలా కదుపుకుంటూ, అంటే స్లేదర్ అంటే అలా పాక్కుంటూ అనేది వెళ్ళడం అయితే జరుగుతుంది. బర్డ్స్కి అయితే వింగ్స్ ఉంటాయి, లెగ్స్ ఉంటాయి, ఎగురుతాయి, స్విమ్మింగ్ చేస్తాయి, పరిగెడతాయి, నడుస్తాయి. ఇన్సెక్ట్స్ పరిగెడతాయి, పాకురుతాయి లెగ్స్ ఉపయోగించి. మరి ఫిష్ అయితే స్ట్రీమ్ లైన్ అని, అంటే ఆ యొక్క షేప్ బాడీ ఫిష్ యొక్క షేప్ మనకి అవి మూవ్ అవడానికి ఉపయోగపడతాయి. మనం ఆ ఫిష్కి చూసుకున్నట్లయితే మిడిల్లో పెద్దదిగాను, మరి ఆ మొదట ఆ యొక్క హెడ్ దగ్గరికి వచ్చేసరికి ఇంకా లాస్ట్ ఆ తోక దగ్గరికి వచ్చేసరికి అవి చాలా సన్నంగా ఉండి మిడిల్ పార్ట్ ఏమో చాలా ఎక్కువగా ఉంటుంది. దాని ద్వారా అది ఈజీగా స్విమ్ అనేది చేయగలుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ హ్యూమన్ బాడీ అండ్ ఇట్స్ మూమెంట్. ఒక మనుషుల యొక్క బాడీ వాటి యొక్క మూమెంట్స్ ఎలా ఉంటాయి అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, అయితే ఫర్ ఎగ్జాంపుల్ మన ఒక చిన్న యాక్టివిటీ ఇచ్చాడు. ఒక హ్యాండ్ ఉంది కదా, ఇక్కడ ఈ హ్యాండ్కి ఒక స్ట్రైట్ స్టిక్ తీసుకొని ఇక్కడ కట్టేశాడు అనమాట. అప్పుడు కట్ చేసినప్పుడు తర్వాత బెండ్ చేయాలంటే ఈ యొక్క హ్యాండ్ అనేది బెండ్ అవ్వదు. ఎందుకంటే ఇక్కడ అవి రిస్ట్రిక్ట్ చేస్తున్నాయి అనమాట. దాన్ని బెండ్ అవ్వకుండా ఈ యొక్క స్ట్రిక్ అనేది ఏం చేస్తుంది, రిస్ట్రిక్ట్ చేస్తుంది. సో దానివల్ల హ్యాండ్ అనేది బెండ్ అవ్వట్లేదు. అలాగే మనం బౌలింగ్ వేసేటప్పుడు బాల్ని పట్టుకొని హ్యాండ్ తిప్పుతూ వేస్తాం. బట్ అప్పుడు కూడా మనం ఇలా కట్టేసి మనం బాల్ని విసరలేం, ఎందుకంటే వాటిని అవి రిస్ట్రిక్షన్ అనేది చేస్తుంది. నెక్స్ట్ జాయింట్స్. అసలు ఏంటి ఈ జాయింట్స్ అంటే? ఏంటంటే 2 పార్ట్స్ను కలపడాన్ని మనం జాయింట్ అని అంటాం. దీస్ ప్లేస్ ఆర్ కాల్డ్ జాయింట్స్. ఓకే, చూడండి. 2 parts of our body seem to join. This place is called joints. లైక్ ఎల్బో, షోల్డర్, నెక్ ఇవన్నీ కూడా మనకి జాయింట్ చేసి ఉంటాయి. అవి ఎగ్జాంపుల్స్. సో మనకి ఏంటంటే 2 పార్ట్స్ని కలపడాన్ని మనం జాయింట్ అని అంటాం. ఓకే, ఇక్కడ ఇదొక పార్ట్, ఇదొక పార్ట్. ఈ 2 పార్ట్స్ని జాయింట్ కలపడాన్ని మనం జాయింట్ అని అంటాం. ఇందులో నెక్స్ట్ మనకి ముఖ్యంగా బాగా మనకు వచ్చే ఈ యొక్క పాయింట్ అంటే
చాలా గవర్నమెంట్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి పాయింట్ అండి ఇది. ఇక్కడ బాల్ అండ్ సాకెట్ జాయింట్స్, బాల్ అండ్ సాకెట్ జాయింట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. బాల్ అండ్ సాకెట్ జాయింట్ అంటే మీకు ఇక్కడ ఇమేజ్ చూపిస్తాను. ఇదండి ఇమేజ్. బాల్ అండ్ సాకెట్ జాయింట్ అంటే మన చేతి యొక్క అక్కడ జాయింట్ అనమాట. సో ఇక్కడ ఈ హ్యాండ్ ద్వారా మనం ఇది ఫ్రెండ్స్ మన హ్యాండిల్గా ఒక ఎండ్ ఏమో ఫిక్స్ అయిపోయి ఉంటుంది, ఇంకో వైపు ఏమో ఫ్రీగా ఉంటుంది అనమాట. సో దీని ద్వారా మనం ఏం చేయగలమంటే మనం ఇటు సైడ్ కానీ ఇటు తిప్పగలం, ఇటు సైడ్ తిప్పగలం, పైకి తిప్పగలం, కింద తిప్పగలం, అండ్ సర్క్యులర్ మోషన్లో కూడా మనం మూవ్ చేయగలం ఈ యొక్క జాయింట్, బాల్ అండ్ సాకెట్ జాయింట్ ద్వారా. ఓకే, నెక్స్ట్ ద రౌండెడ్ ఎండ్ ఆఫ్ ద వన్ బోన్ ఫిట్స్ ఇన్ టు ద క్యావిటీ. క్యావిటీ అంటే ఒక ఎండ్ ఏమో ఫిక్స్ అయిపోయి ఉంటే దాన్ని మనం క్యావిటీ అని చెప్పుకోవచ్చు. సో ఇది కూడా మనకు ఒక క్యావిటీ అని కూడా చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఒక ఎండ్ ఏమో ఫిక్స్ అయిపోయి ఉందన్నమాట. ఓకే, ఈ యొక్క బాల్ అండ్ సాకెట్ జాయింట్ ఎందులో ఉంటుందంటే మన చేతి హ్యాండ్స్ షోల్డర్స్ దగ్గర మనకి బాల్ అండ్ సాకెట్ జాయింట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ పైవటాల్ జాయింట్. పైవటాల్ జాయింట్ అనేది ఎక్కడ ఉంటుంది? ఈ పైవటాల్ జాయింట్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే మన నెక్ దగ్గర జాయింట్ అయి ఉంటుంది అనమాట. ఓకే, ఈ జాయింట్ ద్వారా మనం ఇవ్వండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇచ్చారు కదా ఇమేజ్, ఈ చివరి ఇక్కడ పైవటాల్ జాయింట్ అనేది ఉంటుంది. దీని ద్వారా మనం ఏం చేయగలుగుతాం? లెఫ్ట్ సైడ్కి, రైట్ సైడ్కి, పైకి, కిందకి ఎటైనా మనం మన హెడ్ని తిప్పగలుగుతూ ఉన్నాం. ఓకే, సో దీని అంతటి కారణం ఏంటి? పైవటాల్ జాయింట్. ఈ పైవటాల్ జాయింట్ ఉండడం వల్ల మనం సైడ్లకి చూడగలుగుతూ ఉన్నాం. ఇది కూడా మనకి ఇంపార్టెంటే. మరి బాల్ అండ్ సాకెట్ జాయింట్, పైవటాల్ జాయింట్, నెక్స్ట్ హింజ్ జాయింట్. ఈ మూడు యొక్క జాయింట్స్ కూడా మనకి చాలా 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 ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. చాలా గవర్నమెంట్ ఎగ్జామ్స్లో మనకి ఈ జాయింట్స్ గురించి అడగడం అయితే జరిగింది. నెక్స్ట్ హింజ్ జాయింట్. హింజ్ జాయింట్ అంటే ఓపెన్ అండ్ క్లోజ్ ఏ డోర్ ఏ ఫ్యూ టైమ్స్, అబ్జర్వ్ ద హింగ్స్ ఆఫ్ ద డోర్ కేర్ఫుల్లీ, దే అలౌ డోర్ టు మూవ్ బ్యాక్ ఆఫ్ ఫోర్త్. హింజ్ జాయింట్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మనం ఒక డోర్ని క్లోజ్ చేసేటప్పుడు, మనం ఒక డోర్ని క్లోజ్ చేసి మళ్ళీ బ్యాక్కి తీసి మనం క్లోజ్ చేసేటప్పుడు అది సగం వరకే తిరుగుతూ వెళ్ళి అక్కడ ఆగిపోతుంది, అక్కడ నుంచి ఇంకో ఫ్రంట్కి వెళ్ళదన్నమాట. సో అక్కడ అది రిస్ట్రిక్ట్ చేస్తుంది, మళ్ళీ సగం వరకు అది వస్తుంది, కానీ కంప్లీట్గా మనకు అది తిరగదు. దీన్ని మనం ఏమనొచ్చు అంటే హింజ్ జాయింట్. ఈ హింజ్ జాయింట్ మన బాడీలో ఎక్కడ ఉంటుందంటే, ఇంకోటి మన ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇంకా మనం చైర్లో కూర్చుంటాం. చైర్లో కూర్చున్నప్పుడు మన కాళ్ళు అనేవి ఈ రకంగా బెంట్ అయి ఉంటాయి. ఓకే, ఇలా బెంట్ అయి ఉన్నప్పుడు వీటిని మనం స్ట్రైట్గా చేయగలం, స్ట్రైట్గా చేసి, కానీ మళ్ళీ ముందుకెళ్ళి ఈ డైరెక్షన్లో మనం అవి బెండ్ చేయలేం. అవి ఒకవైపు మాత్రమే మనం అవి బెండ్ చేయగలుగుతాం. దీన్ని మనం ఏమన్నా హింజ్ జాయింట్ అని అంటాం. ఇవి మనకి నీస్లో మనకి ఈ హింజ్ జాయింట్ అనేది ఉంటుంది. ఇంకా ఎల్బోస్లో కూడా మనకి ఈ హింజ్ జాయింట్ అనేది ఉంటుంది. మన హ్యాండ్ని బెండ్ చేయొచ్చు ఫ్రంట్కి, బట్ అది స్ట్రైట్ చేసి బ్యాక్ సైడ్కి మళ్ళీ బెండ్ చేయాలంటే చేయలేం. సో అంటే ఒక్కొక్క జాయింట్కి ఒక్కొక్క రకమైనటువంటి ప్రాపర్టీస్ ఉన్నాయి.
ఒక జాయింట్ అయితే చుట్టూ తిప్పగలం, అటు ఇటు తిప్పగలం. ఒక జాయింట్ అయితే ఓన్లీ ఒకవైపు మాత్రమే తిప్పగలం. ఇలా ఒక్కొక్క జాయింట్కి ఒక్కొక్క ప్రాపర్టీ అనేసి ఉన్నాయి. నెక్స్ట్ ఫిక్స్డ్ జాయింట్స్. ఫిక్స్డ్ జాయింట్స్ అండి. ఫిక్స్డ్ జాయింట్స్ అంటే సమ్ జాయింట్స్ బిట్వీన్ బోన్స్ ఇన్ హెడ్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ దోస్ హ్యావ్ డిస్కస్డ్ సో ఫార్. ద బోన్స్ కెనాట్ మూవ్ at these joints. Such joints are called fixed joints. ఫిక్స్డ్ జాయింట్స్ అంటే అవి ఇంకా కదలవు అన్నమాట. ఇప్పుడు ఫర్ సపోజ్ మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు మన కింద దవడ కదులుతూ ఉంటుంది. ఆ కింద దవడను మనం ఆపేసి సైడ్కి తిరగగలమా? తిరగలేము. సో అంటే ఎందుకంటే ఈ కింద దవడ పై దవడికి అటాచ్మెంట్ అయ్యి ఫిక్స్ అయిపోయి ఉంది. సో ఇలా ఫిక్స్ అయిపోవడం వల్ల మనం ఏం చేయలేము, కింద దావడిని ఆపి మనం పై దావడిని తిప్పలేము. సో ఎలాంటి వీటిని మనం ఏమంటామంటే ఫిక్స్డ్ జాయింట్. ఈ ఫిక్స్డ్ జాయింట్ ఇంకా ఎక్కడ ఉంటుంది అని అంటే మన హైస్లో కూడా ఈ ఫిక్స్డ్ జాయింట్ అనేవి ఉంటాయి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ హైస్లో కూడా మనకి ఫిక్స్డ్ జాయింట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. మనకి నెక్క దగ్గర ఏముంటుంది? పైవటాల్ జాయింట్ ఉంటుంది. ఈ ఎల్బో దగ్గర, ఈ నీస్ దగ్గర మనకి హింజ్ జాయింట్ ఉంటుంది. నెక్స్ట్ హింజ్ జాయింట్, నెక్స్ట్ బాల్ అండ్ సాకెట్ జాయింట్ అనేవి ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఇది ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ద హ్యూమన్ స్కెల్టన్ ఈజ్ కంప్రెస్డ్ ఆఫ్ అరౌండ్ 305 బోన్స్ అట్ బర్త్. అంటే మనిషి పుట్టగానే ఆ యొక్క మనిషికి 305 ఎముకలు అనేవి ఉంటాయి. మీరు అనుకోవచ్చు, మరి అదేంటి సార్ మీకు చిన్నప్పుడు 206 ఎముకలు ఉంటాయి, మీరేటి 305 ఉన్నాయి అని అనొచ్చు. అంటే పుట్టిన వెంటనే మనిషికి 305 ఎముకలు అయితే ఉంటాయి. ద నెంబర్ ఆఫ్ బోన్స్ ద స్కెల్టన్ చేంజెస్ విత్ ఏజ్. అంటే ఏజ్ అలా చేంజ్ అవుతున్న కొద్ది ఆ యొక్క ఎముకలు కూడా చేంజ్ అయిపోతూ అలా డిక్రీజ్ అవుతూ 206కి బోన్స్కి అవలాగా వచ్చేస్తూ ఉంటాయంట. ఓకే, నెక్స్ట్ ఫ్రేమ్వర్క్ దిస్ ఫ్రేమ్వర్క్ ఈజ్ కాల్డ్ స్కెల్టన్. అదండి, ఈ యొక్క ఫ్రేమ్ అంతటిని మొత్తాన్ని కలిపి మనం స్కెల్టన్, అస్థి పంజరం అని అంటే ఈ ఫ్రేమ్ మొత్తాన్ని కలిపి. ఓకే, చాలా చాలా చిన్న చిన్న బోన్స్ని మనం జాయిన్ చేస్తూ ఉంటాం. ఇక్కడ ఈ బోను, ఈ బోను, ఈ బోను, బోను, ఇవి చాలా చాలా చిన్న 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 బోన్స్ అన్నీ కలిపి మిక్స్ అంటే జాయిన్ చేసి ఉంటుంది. దాన్ని కార్పెల్స్ అని అంటారు. ఓకే, నెక్స్ట్ దీన్ని రిబ్ కేజ్ అని అంటారు ఫ్రెండ్స్. ఈ రిబ్ కేజ్ అంటే ఏంటంటే బోన్స్ అన్నీ బ్యాక్ బోన్కి అటాచ్ అయ్యి ఇలా బెండ్ అయ్యి ఉంటాయి అన్నమాట. దే జాయింట్ ద చెస్ట్ బోన్, ద బ్యాక్ బోన్ టుగెదర్ టు ఫార్మ్ ఏ బాక్స్. దిస్ ఈజ్ కాల్డ్ రిబ్ కేజ్. దే జాయిన్ ద చెస్ట్ బోన్. ఓకే, అండ్ ద బ్యాక్ బోన్ టుగెదర్ టు ఫార్మ్ ఏ బాక్స్. ఇది ఒక బాక్స్ లాగా మొత్తాన్ని ప్రొటెక్ట్ చేసిన మన హార్ట్ని, మనలో ఉండే ముఖ్యమైన పార్ట్స్ అన్నిటిని కూడా ఈ రిబ్ కేజ్ అనేది మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది అన్నమాట. ఒక బాక్స్ లాగా దీన్ని మనం రిబ్ కేజ్ అని అంటాం. ఈ రిబ్ కేజ్లో మనకి ఏమవుతుంది, ఈ యొక్క ఎముకలన్నీ కూడా బెండ్ అయిపోయి ఆ బ్యాక్ సైడ్ బ్యాక్ బోన్ వెన్నుముక్కకి జాయింట్ అయిపోయి ఉంటాయి అన్నమాట. ఓకే, దీన్ని మనం రిబ్ కేజ్ అని అంటాం. నెక్స్ట్ బ్యాక్ బోన్, వెన్నుముక. ఈ వెన్నుముక ద్వారా మనకి ఏంటి యూజ్ అంటే, ఈ వెన్నుముక ఉండడం వల్ల మనం కిందకి బెండ్ అవ్వగలుగుతాం, మళ్ళీ పైకి లేగలుగుతాం. ఎందుకంటే ఈ యొక్క బ్యాక్ బోన్ అనేది కొద్దిగా ముందుకి వెనక్కి బెండ్ అవుతూ ఉంటుంది. అలా బెండ్ అవుతుంది కాబట్టి మనం బెండ్ అవ్వగలుగుతాం, లేదంటే మనం బెండ్ అనేది అవ్వలేము.
నెక్స్ట్ షోల్డర్ బోన్స్. This structure is made of pelvic bones. Okay. Bones on the back of prominent where they are called shoulder bones. Okay, next observe this structure is made of bones. They enclose the rotation of your body plus stomach. This part is you sit on. ఈ యొక్క పార్ట్ని మనం ఏంటంటే పెల్విక్ బోన్స్ అంట. ఇవి ఎక్కడ ఉంటాయంటే స్టమక్ కింద అంట. అంటే మనం ఇప్పుడు ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకోవచ్చు క్లియర్గా ఈ యొక్క పార్ట్ స్టమక్ కింద ఇది ఉంది కదా, దీన్ని మనం ఏమన్నాం పెల్విక్ బోన్స్ అంటే ఇది ఫ్రెండ్స్ అక్కడ ఉంటుంది. నెక్స్ట్ కార్టిలేజ్ అంటే చాలా రకాల బోన్స్ అనేవి మనం ఇప్పటి వరకు చాలా చూసుకున్నాం. హింజ్ జాయింట్ అని చాలా రకాల జాయింట్ చూసుకున్నాం, చాలా రకాలైనటువంటి బోన్స్ అనేవి చూసుకున్నాం. సో ఈ బోన్స్ ఏవి కూడా మనకి బెండ్ అవ్వవు. ఒకవేళ బెండ్ అయిన బోన్స్ ఏవైనా ఉంటే వాటిని మనం కార్టిలేజ్ అంటాం. ఈ కార్టిలేజ్ అంటే మరి మనం శరీరంలో బెండ్ అయిన బోన్స్ ఏమైనా ఉందంటే చెవులు ఉంది ఫ్రెండ్స్. ఈ చెవుల్లో ఈ యొక్క బోన్స్ ఉంటాయి, కానీ మనం వీటిని ఈజీగా మనం ఏం చేయొచ్చు, బెండ్ చేయగలుగుతాం. సో అలాంటి వాటిని మనం ఏమంటామంటే కార్టిలేజ్ అని అంటాం. అదే ఈ మజిల్స్ని మనం మాత్రం అలా బెండ్ చేయలేం, అది స్టిక్గా ఉంటాయి. ఓకే, ఇవి ఈ హ్యాండ్స్ని మనం ఇలా గట్టిగా బిగించినప్పుడు ఈ మజిల్ అనేది చాలా దగ్గరగా వచ్చి ఇలా ఎత్తుగా వస్తుంది. ఎందుకంటే అక్కడ కాంట్రాక్షన్ అనేది జరుగుతుంది అనమాట. దగ్గరగా ఆ మజిల్ అనేది దగ్గరగా రావడం వల్ల థిక్గా స్టిక్గా అలాగా ఉండగలుగుతూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ గేట్ ఆఫ్ యానిమల్స్ ఇదండి. నెక్స్ట్ గేట్ ఆఫ్ యానిమల్స్ ఎర్త్వామ్స్ అంటే వానపాములు. ఈ వానపాములకి మరి మనకైతే ఎముకలు ఉన్నాయి, బట్ వీటికి అసలు ఎముకలే ఉండవు. మరి ఇవి ఎలా ఉంటాయి ఏంటంటే ఇవి భూమిలోనే అలా తేమలో అలా బ్రతుకుతూ ఉంటాయి. ఇసుకని కింద సాయిల్ని తింటూ మళ్ళీ అలా దాన్ని ఫ్రంట్ నుండి తిని మళ్ళీ బ్యాక్ సైడ్ నుంచి దాన్ని వదిలేస్తూ ఉంటుంది. అవే మనకి ఒక ఎరువుల్లాగా మనకి చక్కగా ఉపయోగపడుతూ ఉంటాయి. నెక్స్ట్ స్నేయిల్ అంటే నత్త. మనకి లోపల ఇన్నర్గా కొన్ని పార్ట్స్ అనేవి ప్రొటెక్షన్ చేస్తూ ఉంటుంది, ఇన్నర్ సెల్స్ లాగా ఉంటాయి. బట్ వీటికి ఏంటంటే అవుటర్ సెల్ అంటే బయట ప్రొటెక్టివ్గా ఈ బోన్స్ అనేవిలాగా ఉంటాయి. బట్ ఇది మనకి అన్ని రకాల బోన్స్ జాయింట్ అయి ఉంటాయి, బట్ దీనికి మాత్రం ఒకటే ఉంటుంది. ఇవేం చేస్తాయంటే ఏదైనా ఆపద వచ్చినప్పుడు వెంటనే లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ కాక్రోచ్ బొద్దింకలు. వీటికి 3 pair ఆఫ్ లెగ్స్ ఉంటాయి, అంటే 6 కాళ్ళు ఉంటాయి. ఇవి పాకుతాయి, నడుస్తాయి, ఎగురుతాయి కూడా. నడిచేటప్పుడు 2 రెక్కలు, ఎగిరేటప్పుడు 2 రెక్కలను యూజ్ చేసుకుంటూ ఉంటాయి. అలాగే నెక్స్ట్ బర్డ్స్ గురించి మనకు తెలుసు. అవి వాక్ చేస్తాయి, స్విమ్ చేస్తాయి, ఇంకా ఫ్లై చేస్తాయి, మరికొన్ని అన్నీ కూడా మనకి యొక్క బర్డ్స్ అనేవి చేస్తుంటాయి. ఓకే, ఈ యొక్క బర్డ్స్ యొక్క స్కెల్టన్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫిష్. ఈ ఫిష్ అనేది
ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఈ ఫిష్ ఇక్కడ మనం చూస్తే ఇక్కడ హెడ్, ఇక్కడ నెక్స్ట్ లాస్ట్, ఈ రెండు చాలా చిన్నగా ఉండి మిడిల్ పార్ట్ మాత్రం చాలా ఎత్తుగా ఉంటుంది. దీన్ని మనం స్ట్రీమ్ లైన్డ్ అని అంటాం. ఈ షేప్ని, ఈ అంటే ఇలా ఉంటుంది కదా, ఈ షేప్ని మనం స్ట్రీమ్ లైన్ అనేసి అంటాం. వీటి వల్ల అవి వేగంగా మూవ్ అవ్వగలుగుతూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చూడండి, ఫేస్ ఒకవైపు ఉంటే దీని ఆపోజిట్లో మనకి దీని తోకలు అనేవి ఉంటాయి. సో దాని ద్వారా అవి ఈజీగా ఏం చేస్తుంది, స్విమ్మింగ్ అనేది చేయగలుగుతూ ఉన్నాయి. ఓకే, హౌ టు డూ స్నేక్ మూవ్. మరి ఈ యొక్క స్నేక్స్ అనేవి ఎలా మూవ్ అవుతున్నాయి? స్నేక్స్కి అయితే లెగ్స్ ఉండవు. ఒక పొడవాటి ఎముక బ్యాక్ బోన్ అనేసి ఒకటి ఉంటుంది. బట్ ఇవి అలా పాక్కుంటూ వెళ్ళిపోతూ సైడ్కి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇది ఫ్రెండ్స్ ఈ లెసన్లో మనకి కొన్ని కీవర్డ్స్ ఇచ్చాడు. ఇవన్నీ మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. బ్యాక్ బోను, బాల్ అండ్ సాకెట్ జాయింట్, బ్రిస్టల్స్, కార్టిలేజ్, క్యావిటీ, ఫిక్స్డ్ జాయింట్, గేట్ ఆఫ్ యానిమల్స్, హిప్ జాయింట్, మజిల్, అవుటర్ స్కెల్టన్, పెల్విక్ బోన్స్, పైవటల్ జాయింట్, రిబ్ కేజ్, షోల్డర్ బోన్స్, స్కెల్టన్, స్ట్రీమ్ లైన్డ్. ఇవన్నీ కూడా మనకి అర్థం తెలిసి అయితే ఉండాలి. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. జై హింద్.